ప్రైజ్ ద లార్డ్. ప్రతిష్ఠిత పండుగ ఎలా జరుపుకున్న వాళ్ళంటే ఇజ్రాయేలీలలో యాజకులు ఉండేవాళ్ళు. వాళ్ళనే మొకాబీయులు అని పిలుస్తారు. వాళ్ళు మందిరంలోనికి వచ్చి మందిరమంతా పరిశుద్ధంగా కడిగి మొదటి రోజున ఒక దీపం, రెండవ రోజున 2 దీపాలు, మూడవ రోజున 3 దీపాలు, అట్లా 8 రోజులు 8 దీపాలను వెలిగించి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ అందరూ కలిసి వండుకొని అక్కడే తినేవాళ్ళు. ఇలా ఈ పండుగను ఆచరించేవాళ్ళు. అసలు ఈ పండుగకు యేసుక్రీస్తుకు సంబంధం ఏంటి అని అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు అంటాడు, నేను ఆ పండుగకు వచ్చాను, అక్కడ ఒకరోజు వెలగాల్సిన దీపం 8 రోజుల వరకు ఆరిపోకుండా వెలిగింపజేశాను, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని యేసుక్రీస్తు తనంతట తాను సాక్ష్యమిస్తూ పాపంలో ఉన్న మనల్ని, మన హృదయాలను కడిగి పాపంలో నుండి పవిత్రపరచి ఈ పండుగ ద్వారా హృదయాలని ఆయన ఆలయాలుగా మార్చుకుంటా అని సూచన ఇచ్చాడు.